నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర పిక్టాకు స్వాగతం. నేను మీ రాజమౌళి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్గా కొనసాగుతున్నాయి. వివిధ అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రధానంగా మండలిలో హైదరాబాద్పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని వరల్డ్ఫుల్గా తీర్చిదిద్దమేనని పేర్కొన్నారు. తమది కేవలం గుడ్ గవర్నెన్స్ కాదని స్మార్ట్ గవర్నెన్స్ అని తను వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. అటు అసెంబ్లీ వేదికగా రైతు భరోసాపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్లలో 3 సీజన్లకు రైతు భరోసా ఎగ్గొట్టిందని మండిపడ్డారు ఆయన. అలాగే రైతు భరోసా 15,000కు ఎప్పుడు పెంచుతారో స్పష్టం కూడా చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. మండలిలో హైదరాబాద్ నగరం అభివృద్ధిపైన తాజా చర్చ సందర్భంగా పలు అంశాలపై కొనసాగుతున్న అదే వాడి వేడి చర్చలపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. చూస్తూనే ఉండండి సార్. ఎస్, మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటారు తాటికాయల జయరాం గారు, విశ్లేషకులు, అదేవిధంగా మల్లెపాక యాదగిరి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, డాక్టర్ శివకుమార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎనిగంటి రాజు నేత రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా జోజిరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా రాజు నేత గారు ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో కావచ్చు, మనం చూస్తున్నాం, మండలిలో కావచ్చు, మేము గుడ్ గవర్నెన్స్ కాదు స్వీట్ గవర్నెన్స్, అలాగే ప్యూర్ గవర్నెన్స్, ఈ నేపథ్యంలోనే స్వచ్ఛందంగా పరిపాలించే ప్రజలకు మేలైన పరిపాలన అందించడమే మా ఎజెండా, ఎక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా నడిపిస్తున్నాం ఖచ్చితంగా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేవనెత్తారు. కానీ ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదిక కూడా హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించారు. 3 పరిణామాలు, అంటే 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు, 5 సార్లకు 2 సార్లు వేశారు, 3 సార్లు ఎగ్గొట్టారు. ఈ నేపథ్యంలోనే 15,000 రూపాయలకు రైతు బంధు ఇస్తామన్నారు. మేము 10,000 ఇస్తే మీరు 15,000 అన్నారు. ఆ 15,000 భరోసా ఎప్పుడు ఇస్తారు? దాన్ని 12,000కు కుదించారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు 15,000 ఇస్తారు? 3 సార్లు రైతులకు ఎగ్గొట్టారు. ఈ మాట ఏంటి? ఏమన్నంటే మూసీ నది ప్రక్షాళన అంటున్నారు, లేకుంటే హైదరాబాదు డెవలప్ అంటున్నారు అంటూ కూడా చాలా వరకు కూడా విమర్శలు. ఈ దారంతా ఎటుపోతుంది? అంటే గుడ్ గవర్నెన్స్ కాదు మాది స్వీట్ గవర్నెన్స్ అంటున్న నేపథ్యంలోనే లేదు మీ ప్రభుత్వం అంతా ఎగ్గొట్టే ప్రభుత్వమే, మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు అంటున్నారు. ఎలా చూడొచ్చండి? ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నిజంగా ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలను పరిశీలన చేస్తే ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలను, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నటువంటి మాటలను చూస్తే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే అధికారంలో రాజునేత గారు సో మా శాసనసభ పక్ష నేత అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కానీ, పాయల్ శంకర్ గారు కానీ, అందరు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదే అంశాల మీద మాట్లాడుతున్నారు. మీరు చెప్పిన విషయాలే 6 గ్యారంటీలు ఏమైనాయి, ఎందుకు 2 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వంలోకి వచ్చి, దాదాపుగా ఇప్పుడు ఇది మార్చి అనంటే 28 నెలలు అయిపోయింది. 28 నెలలు అయిపోయినా కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వం మరి మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదు, పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు అని అడుగుతుంటే వాళ్ళ దగ్గర సమాధానం లేనటువంటి పరిస్థితి. 6 గ్యారంటీల అమలు విషయంలో కనీసం 1/2 గ్యారంటీ అయినా అమలు అవుతుందా అని అడిగితే కూడా వాళ్ళు సమాధానం చెప్పాలనేటువంటి పరిస్థితి. మేము చేస్తున్నాము, మా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి అంటున్నారు. ఏ రకంగా చేస్తున్నారు అని అంటే శ్వేతపత్రాన్ని విడుదల చేయండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల విషయంలో ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సుకుంటే యువతకు సంబంధించినటువంటి విషయంలో, నిరుద్యోగ విషయానికి సంబంధించినటువంటి విషయంలో
2 లక్షల ఉద్యోగాలను వచ్చిన సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పారు. మరి ఎక్కడ పోయింది ఈ మాట? ఈరోజు 28 నెలలైనా కూడా 2 లక్షల ఉద్యోగాలను అప్పుడు ఏదైతే మన కమిటీలు రిపోర్ట్ ఇచ్చినాయో, ఆ కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్టుల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నింపుతామని చెప్పారు కదా! మరి ఎక్కడ పోయినాయి ఆ మాట? ఈరోజు యువత అందరూ కూడా ఆందోళన ఉన్నారు. తీవ్రమైనటువంటి వ్యతిరేక భావనలో ఉన్నారు. మొన్న నిరుద్యోగ ర్యాలీ అని చెప్పేసి దిల్‌సుఖ్ నగరు, ఇక్కడ అశోక్ నగర్ క్రాస్ రోడ్‌లో కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేసిర్రు. వీళ్ళ రాహుల్ గాంధీ గారు ఎన్నికల కంటే ముందు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను, విద్యార్థులను ఆదుకుంటామని చెప్పేసి అనేక సభలలో మాట్లాడిండు. ఉద్యోగాలను ఇస్తాము, రోజ్గార్ ఇస్తామని చెప్పేసి అనేక సభలలో మాట్లాడిండు. మరి ఈరోజు ఆ హామీ ఎటుపోయింది? ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన అంటే 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రభుత్వం మారడానికి ప్రధాన కారణమే ఈరోజు యువత తెలంగాణ రాష్ట్రంలో. మరి అలాంటి యువతకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ ఆశల మీద ఈరోజు నీళ్లు జల్లి ఈ ప్రభుత్వం చోద్యం చూస్తా ఉంది. ఒక పక్క వయోభారంతోనే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనే కాదు, జాబ్ క్యాలెండర్ అన్నారు సార్. సాక్షాత్తు ఎంత ఘోరమైనటువంటి విషయం అంటే అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మల్లు భట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్‌ను పెడుతున్నాం. ఇక ఇప్పటి నుంచి యూపీఎస్సీ తరహాలో ప్రతి సంవత్సరం మేము ప్రతి నెలలో ఎక్కడైతే ఖాళీలు అయితున్నాయో ఆ ఖాళీలను అన్ని కూడా మేము యూపీఎస్సీ తరహాలో డేట్లు రిలీజ్ చేస్తాము, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. వాళ్ళకు యువతకు అంతా కూడా మేము ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి కార్యక్రమం తీసుకోబోతున్నాం అని చెప్పిర్రు. మరి నిండు సభలో చెప్పిర్రు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ గురించి ఏమన్నా ఆలోచన చేసిర్రా? నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి ఈరోజు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి నిరుద్యోగులను ఉద్యోగాలు వచ్చే వరకు కూడా వాళ్లకు చదువుకోవడానికి అయితేనేది, రూమ్ రెంట్ కోసం అయితేనేది, కోచింగ్ల కోసం అయితేనేది తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి సిటీలలో ఉంటూ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇచ్చి మేము ఆదుకుంటామని చెప్తే ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు, దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు వీళ్ళకు ఓట్లేసి గెలిపించారు. మరి నిరుద్యోగ భృతి ఎటు పోయిందండి? ఈరోజు 28 నెలలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఈరోజు నిరుద్యోగ భృతి అంతా రావాలి, వెయిట్ చేస్తున్నారు కదా. నిరుద్యోగ భృతి లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాల కల్పన లేదు. తర్వాత ఈరోజు యువత భరోసా కార్డు అని చెప్పారు. 5 లక్షల రూపాయల పేరిట వాళ్ళ చదువు కోసమో లేకపోతే వ్యాపారాలు పెట్టుకోవడం కోసమో విద్య కోసమో 5 లక్షల రూపాయల భరోసా కార్డు అని చెప్పారు. ఎక్కడ పోయిందండి 5 లక్షల రూపాయల భరోసా కార్డు? యువత విషయంలోనే ఇన్ని రకాల హామీలు ఇచ్చి మోసం చేస్తే ఇక మహిళల విషయంలో అయితే చెప్పనేకూడదు. ఈరోజు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళ, నేను మొన్న ఉగాది పండగ సందర్భంగా ఊరికెళ్తే కూడా ఊర్లో ప్రతి మా ఇంటి పక్కల ఉన్న వాళ్ళు కానీ, ఎదురుగా ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడేస్తారయ్యా మాకు డబ్బులు, మరి మా అకౌంట్ లో 2,500 రూపాయలు వేస్తున్నారు కదా, మరి ఇన్ని 2.5 సంవత్సరాలు కావస్తుంది, ఇప్పటి వరకు 2,500లకు సంబంధించిన ఊసే లేదని అంటున్నారు. ఒక పక్కనేమో విద్యార్థినిలు ఎవరైతే వాళ్ళకు ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిర్రో, మీకు ప్రతి ఒక్కరికి కూడా కాలేజీకి వెళ్ళడానికి స్కూటీలను ఇస్తామని చెప్పిర్రు. స్కూటీలు ఎక్కడ పోయినాయి? తులం బంగారం ఇస్తామని చెప్పిర్రు. ఎక్కడ పోయినాయి? షాదీ ముబారక్ అని చెప్పిర్రు. కళ్యాణ లక్ష్మి డబ్బులు పడతలేవు. ఇట్లా ప్రతి వర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టుగా రైతు భరోసాకు సంబంధించి మీరు ఆ క్లిప్పింగ్స్ ఇప్పుడు ప్లే చేస్తే మీరు పర్మిషన్ ఇస్తా అంటే ఆ క్లిప్పింగ్ ఒకసారి ప్లే చేస్తా సార్ నేను. రైతు భరోసాకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో అనేక ప్రచార సభల్లో ఊకదంపుడు ప్రసంగాలు చేసిరు. ఏమని? అయా మీరు డిసెంబరు నెలలో 7వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల కంటే ముందు మీరు ఉన్నటువంటి 2 లక్షల రుణమాఫీ కానీ లేకపోతే రైతు భరోసా ఇప్పుడు తీసుకుంటే 6,000 12,000 వస్తుంది సంవత్సరానికి. మీరు ఒకవేళ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాగానే నెక్స్ట్ రోజే మీకు 15,000 రూపాయల అకౌంట్లలో వేస్తామని చెప్పిరు. 5 రైతు భరోసాలలో 3 ఎగ్గొట్టిరు ఇప్పటికే. అవి కూడా ఈరోజు అసెంబ్లీలో నిన్న నర్మేటలో జరిగినటువంటి, మెదక్ జిల్లాలో జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి గారు మేము డబ్బులు రిలీజ్ చేస్తున్నామని చెప్పిండు. కానీ మీరు ఈరోజు పేపర్లో వచ్చిన విషయాన్ని ఒకసారి చూడండి సార్. నెల రోజులంట, అంటే దాదాపుగా 45 రోజులు ఈ రైతు భరోసా నిధులంట ఫస్ట్ ఎకరా ఉన్నోళ్లకు, తర్వాత ఎకరన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు
ఇట్లా 45 రోజులు ఇస్తారంట. ఎక్కడన్నా గతంలో ఎప్పుడన్నా చూసినామా సార్ ఇలాంటిది? ఎన్నికల ముందు చెప్పేది ఒక మాట, ఎన్నికల తర్వాత చెప్తున్నది ఒక మాట. దీన్ని బట్టి మనం కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈరోజు అన్ని వర్గాలను ఈరోజు నయవంచనకు గురి చేస్తుందో మనం చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3.24 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్‌లో అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు ఇది అన్యాయం చేసినటువంటి బడ్జెట్‌గా మేము దీన్ని చూస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు ఎస్సీలకు 11,000 కోట్లు, బీసీలకు 12,000 కోట్లు, ఎస్టీలకు 7,000 కోట్లు, ఇట్లా మైనారిటీలకు 3,000 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడం కోసం 5,000 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్లంటారు. ఆ! తర్వాత అన్ని రకాలుగా యంగ్ ఇండియాకు 105 స్కూల్‌లు కట్టడానికి 5,000 కోట్లు పెడుతున్నాం అంటున్నారు. చేనేత రంగాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కుదేలు చేసినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సార్. నేతన్నలు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ఈరోజు నేతన్నలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అప్పుల పాలైతున్నారు. వాళ్లకు భరోసా కల్పించాల్సినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళను మళ్ళీ నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పటికే చేనేత వర్గాలకు సంబంధించి ఆ రంగం కుదేలైపోతా ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి చేనేత కార్మికులు రోజు మనం పేపర్‌లో చూస్తున్నాము. ఎక్కడో ఒక చోట తెలంగాణ రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోయినటువంటి వాళ్ళు చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మళ్ళీ ఈ బడ్జెట్‌లో చూస్తే వీళ్ళ చేనేత రంగానికి కేటాయించినటువంటి నిధులను చూస్తే 2025, 26 సంవత్సరంలో 371 కోట్లు కేటాయిస్తే 2026, 27 సంవత్సరంలో 258 కోట్లకు దాన్ని తగ్గించిర్రు. అనంటే 113 కోట్ల రూపాయలు ఈరోజు చేనేత వర్గానికి తగ్గించారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రతి ఆర్థిక సంవత్సరము ఒక రంగానికి మనం ఒక కేటాయింపులు ఒక 100 కోట్లు పోయిన సంవత్సరం ఇస్తే, ఆ రంగాన్ని ఒకవేళ అభివృద్ధి రంగంలోకి తీసుకురావాలన్నా, లేకపోతే వాళ్ళకు అప్‌లిఫ్ట్‌మెంట్ ఇవ్వాలన్నా గూడా వాళ్ళని ఆదుకోవాలంటే ఈసారి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్‌లో 100 కోట్లకు పైగా ప్రవేశపెట్టాలి. కానీ విచిత్రం ఏందనంటే పోయిన సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్‌లో కేటాయించిన నిధుల కన్నా ఈసారి తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చేనేత పొదుపులకు కూడా 140 కోట్లు గతంలో ఇస్తే ఇప్పుడు 40 కోట్లు తగ్గించిర్రు. నేతన్న భరోసా కింద 17.79 కోట్లు ఇస్తే మళ్ళా దాన్ని తగ్గించిర్రు. ఇట్లా ప్రతి రంగంలో కూడా ఈరోజు రైతులను, మహిళలను, యువతను, నిరుద్యోగులను అందరిని కూడా నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేసింది. 2.5 సంవత్సరాలైనా కూడా ఇప్పటికి కూడా ఏ హామీని కూడా నెరవేర్చడం లేదు సార్. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి మాటలకు, ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ సందర్భంగా చెప్తున్నటువంటి మాటలకు చాలా చాలా ఫరక్ ఉంది. చాలా తేడా ఉంది. చాలా మోసం చేసిర్రు వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళను. విద్యార్థులు, నిరుద్యోగులైతే చాలా అగ్గి మీద గుగ్గులంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు వీళ్ళకు బుద్ధి రావడం లేదో, ఎందుకు వీళ్ళకి వాళ్ళ గురించినటువంటి సమస్యల విషయంలో పట్టింపు లేదో అర్థం కావడం లేదు గానీ, చాలా అంటే చాలా ఘోరంగా ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులు సార్ ఈరోజు మనం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా చర్చించాలి. రైట్. నిజంగానే అసెంబ్లీలో చర్చ కొనసాగుతున్నది. వాడివేడి చర్చలకు ఎందుకు అనేది తెలుసుకునే ముందు ఏదైతే అసెంబ్లీ లోపల వాడివేడి చర్చ అయితే జరుగుతుంది. వివిధ అంశాలపైన అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇదే అంశంపై మనం మాట్లాడడానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు చెప్పండి. వినబడుతుందా? నా వాయిస్ క్లారిటీ ఉందా? వినబడుతుంది. యాదగిరి గారు, ఈరోజు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అటు కాంగ్రెస్ పార్టీ మీద మాటల యుద్ధం అయితే హరీష్ రావు గారు 15,000 రైతు బంధు ఎప్పుడు ఇస్తారు, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు అనే మాటలు. వాస్తవానికి అప్పుల పాలైన తెలంగాణలో సరిదిద్దుకోవడానికి కొంత వ్యసనం, అంటే కొంత వ్యవస్థ రూపాల సరిదిద్దుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే మీరు చేసిన అప్పుల మూలాన్నే ఇదంతా కూడా వచ్చిపడ్డది. కాబట్టి అప్పుడే ఎందుకు కుమ్ములాట, ముందుంది ముసళ్ళ పండుగ అనే మాటలు మా యుద్ధానికి మాత్రం తెరలేపారు. ఏదైతే హైదరాబాదు సిటీని అభివృద్ధి చేయడంలో కావచ్చు, భాగం కావచ్చు, మూసీ నది ప్రక్షాళన కావచ్చు, ఇవన్నీ కూడా చేసినా
ఇటు మండలి లోపల కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, వాడివేడి చర్చ జరుగుతుంది. నిజంగా ఎలా చూడొచ్చు మరి ఈ వాడివేడి చర్చలో తెలంగాణ గవర్నమెంట్ తీసుకుపోయే నిర్ణయాలు తప్పు అంటారా, లేదంటే కరెక్ట్ అయిన సమాధానం కరెక్టే కానీ కొంత వెసులుబాటు అయితే డబ్బుల విషయంలో ఉంది అనేది చెప్పుకోవచ్చా? ఎలా చూడొచ్చు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ప్రభుత్వం అంకెల గారడి చేస్తున్నది. ఇప్పుడు అన్ని శాసనసభ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాలలో ప్రతిసారి చెప్పే మాటనే మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నది. ఇప్పుడు గతంలో చెప్పింది వాళ్ళు చెప్పిందే కదా. ఇప్పుడు హరీష్ రావు గారు ఏదైతే ప్రశ్నించిండో దాన్ని మళ్ళీ నేను అదే ప్రస్తావన చేస్తున్నాను. రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం గత బడ్జెట్ సమావేశంలో 6,000 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టారు. సేమ్ అదే బడ్జెట్ ను మళ్ళీ ఈ సమావేశంలో కూడా మళ్ళీ అదే 6,000 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టారు. మరి ఇప్పుడు గతంలో ఏవైతే 6,000 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టిరో మరి ఆ 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరా, ఎక్కడ పెట్టిరు, ఏం చేసిరు అదైతే చూపించాల్సిన అవసరం ఉంటది కదా. మరి ఇప్పుడు ఈ బడ్జెట్ లో పెట్టినది కూడా మరి చేస్తారా, ఖాళీ వాళ్ళు ప్రకటనలకు, పేపర్ ప్రకటనలకు మాత్రమే ఉంటుందా? అదే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్తారు, అభయహస్తం అని చెప్పేస్తారు. ఇందులో కూడా ఎక్కడ కూడా వాళ్ళు పేదలకు ఇచ్చిన మాటలు కానీ, బడ్జెట్ లో ఇచ్చింది కానీ ప్రజలలో చూపించే పరిస్థితిలో వాళ్ళకు లేదు. రైతులకు కూడా గతంలో మొదటిసారి వాళ్ళు బట్టి గారు చెప్పింది 31 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి, రెండోసారి 40 కోట్ల రూపాయలు అని చెప్పేసి, మూడోసారి 26,000 కోట్ల రూపాయలు అయితే అని చెప్పేసి, లాస్ట్ కు వాళ్ళు రుణమాఫీ చేసింది మాత్రం 20,157 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఎప్పుడైనా సరే వాళ్లకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ప్రజలను నమ్మించి మోసం చేయడం మాత్రమే. అదే విధంగా మహిళలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 1,00,000 మంది మహిళలను కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అని చెప్తారు. 2 సార్లు అదే విషయం చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల్లో వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తున్నారు. వారు ఒక్కదానికి కూడా వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా, ప్రజలను అయోమయానికి గురి చేసుకుంటా, వారికి పరిపాలన చేత కాకుండా, పరిపాలన అనుభవం లేని ముఖ్యమంత్రి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయి తెలంగాణ రాష్ట్రాన్ని నట్టేట ముంచడం కోసం ఇలాంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా బూతు పదాలు మాట్లాడుకుంటూ, అసభ్య పదజాలానికి అది ఒక రాజకీయ వేదికగా వాడుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి రేపు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఏది చేసినా కూడా వాళ్ళు రాజకీయంగా మాట్లాడడమే కానీ వారు ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ఉన్నదా? ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, ఇప్పుడు రాజీవ్ గాంధీ పేరు కానీ, ఇందిరా గాంధీ పేరు కానీ పెట్టుకుంటూ వారి పేర్ల మీద పథకాలను ప్రవేశపెట్టి అసలు ఒక పథకమే ఇంప్లిమెంట్ చేయకపోతే వారి మీద గౌరవం ఉన్నట్ట? ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నిజంగా రాజీవ్ గాంధీ మీద, ఇందిరాగాంధీ మీద గౌరవం లేకపోవచ్చు, కానీ మరి బట్టి విక్రమార్క గారు మాత్రం ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీనే కదా. మరి ఆయన మాత్రం మరి ఆ ఇందిరమ్మ పేర్లు, రాజీవ్ గాంధీ పేర్లు ఎందుకు పెడుతున్నాడో ఒక్కసారి మరి వాళ్ళన్నా ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంటది కదా. అందుకోసమే ఇప్పటికైనా సరే రాజకీయాలు మాని, ఎక్కడ ఇప్పుడు ఆయన ఇప్పుడు బడ్జెట్ లేదని చెప్తాడు, ఉన్నదని చెప్తాడు, కానీ నిన్న ఒక వేదిక మీద చెప్పిండు రైతు భరోసా ఆల్రెడీ పడిపోయిందని చెప్పేసి. ఇప్పటిదాకా ఒక్క రైతు కూడా మరి మెసేజ్ అయితే రాలేదు, ఎవరికి రాలేదు. మరి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కానీ నేను మళ్ళొకసారి గతంలో చెప్పిండు, నేనైతే రైతు బంద్ చేసిన, అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా గానీ అది రైతులకు అందిందో లేదో నాకు తెలియదు, మరి అది అందరికీ అందుతుందో లేదో నాకు తెలియదు. అంటే మరి ముఖ్యమంత్రి గారి దగ్గర మరి గట్లాంటి చక్కటి ఇంటెలిజెన్స్ ఉన్నది, ముఖ్యమంత్రి గారికి గలాంటి సమాచారం ఉంటే ఆయన ముఖ్యమంత్రి అని ఎవరైనా అంటారా? కానీ ఇక్కడ ఈ బడ్జెట్ లేదని చెప్తాడు, అరకొర బడ్జెట్ ప్రవేశపెడతాడు. ఒకవేళ ఆ బడ్జెట్ ప్రవేశపెట్టింది పూర్తి స్థాయిలో అమలు పరచడు. కానీ మూసీ నది ప్రక్షాళనకు మాత్రం ఆయనకు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రం ఉంటది. 20 కిలోమీటర్ కు 7,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టిండు, దానికి కేటాయించిండు. అదే విధంగా నిరుద్యోగుల విషయంలో కూడా నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు. రైట్ నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. తాటికాయలు జయరాం గారు గుడ్ ఈవినింగ్. జయరాం గారు, ఏదైతే బడ్జెట్ సమావేశాలపైన అసెంబ్లీ అండ్
దాని ప్రకారం అయితే అసెంబ్లీలో వాడివేడి చర్చ, మండలిలో కూడా వాడివేడి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుడ్ గవర్నెన్స్ కాదు మాది, ప్యూర్ గవర్నమెంట్స్, ప్రజలు ఒప్పుకునే గవర్నమెంట్ మాది, ప్రజలకు సాక్షాత్తు ప్రజల వద్దకు వెళ్తుంది ఈ పరిపాలన, ప్రజా పరిపాలన. ఈ పరిపాలనలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కావచ్చు, ప్రతిదీ రైతులకు కావచ్చు, విద్యావేత్తలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, లేదంటే ప్రతి ఒక్కరికి కూడా మా గవర్నెన్స్ అల్టిమేట్గా అందుబాటులో ఉంటుంది, అందరికీ నాణ్యమైంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ రైతుల పట్ల చిన్న చూపు చూశారు. 15,000 రూపాయల రైతు బంధు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు పెంచుతారు? మీరు 15,000 అని చెప్పేసి 12,000 పెట్టారు, 12,000 కూడా రారాకూర రైతులకు ఇవ్వట్లేదు అంటారు. కానీ ఈరోజు చూస్తే నిన్న ఓపెన్ చేశారు, నిన్న సండే కాబట్టి నిన్న సండే ఎవరికి పడ్డదో తెలియదు. కానీ ఈరోజు అయితే అది 1 ఎకరం నుంచి వెళ్ళి 10 ఎకరాలు అంటే 20 ఎకరాలు ఉన్నాయి, కానీ 6,000 రూపాయలు మాత్రమే వారి అకౌంట్లో పడ్డాయి. అది ఎందుకు పడ్డాయి ఏందనేది తర్వాత విషయం. ఫస్ట్ అయితే 1 ఎకరం వరకు వేస్తూ ఉన్నారు. 10 ఎకరాలలోనికి 1 ఎకరమే, 5 ఎకరాలన 1 ఎకరమే, 1 ఎకరమన్నా 1 ఎకరమే, 5 ఎకరాలన 1 ఎకరమే. ఒక 6,000 మాత్రమే పడ్డాయి, 6,000 రూపాయలు మాత్రమే పడ్డాయి. ఈ నేపథ్యంలో 6,000 రూపాయలు ప్రతి ఎకరానికి మాత్రమే పడ్డాయి అనేది కొంతమంది చెప్తున్నట్టు, వాస్తవానికి చూసినట్టు అన్నమాట. అంటే ఆఫ్కోర్స్ నేను కూడా చూశాను, మా ఇంట్లో మా ఫాదర్కి ఉంది కాబట్టి 1 ఎకరాన 6,000 రూపాయలు వచ్చినాయి. అంతే తప్ప 3 ఎకరాలు అంటే ఒక ఎకరానికి 6,000 రూపాయలు వచ్చాయి. మరి మిగతా 2 ఎకరాలు ఎప్పుడు వేస్తారో తెలియదు, ఎందుకంటే 3 దఫాలుగా వేస్తామని చెప్పింది. సో ఈ ఇద్దరి మధ్య, అది మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీన్ని దుయ్యబట్టినాడు. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధానికి నిజంగా గవర్నమెంట్ చిత్తశుద్ధితో పేద ప్రజల పక్షాన ఉందా లేదా, లేదంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న మాటల్లో నిజమెంతుంది, ఎలా చూడొచ్చు ఈ రెండింటి మధ్య? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారం. ఇక్కడ రాజమౌళి గారు, అధికార పార్టీలు మాట్లాడే విధానాలు, ప్రతిపక్ష పార్టీ మాట్లాడే విధానాలు. సో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు వీళ్ళకు కనిపించారు. ఏ పార్టీ నాయకత్వానికైనా ప్రభుత్వానికి రాగానే ప్రజలు కనిపించారు. వీళ్లకు అహంకారం తలకెత్తగా ఎక్కుతుంది, మాటల గారడి మాత్రం చేస్తుంటారు. ఈ మాటల గారడిని 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎలా చేశారు అనేది తెలుసు మనకు. ఏ విధంగా లేనిది ఉన్నట్టు ఒక భ్రమలు మీ జేబులు నిండినట్టు మాట్లాడుతున్నట్టుగా తీయని మాటలు, ప్రజల కోసం యుద్ధం చేస్తున్నట్టు ఏ ప్రకటన చేశారో సేమ్ మక్కి టు మక్కి రేవంత్ కాపీ కొడుతున్నారు. సో ఇక్కడ రేవంత్ కూడా తీయగా మాట్లాడుతూ ప్రజల కోసం యుద్ధం చేస్తున్నట్టు, ప్రతిపక్షం దొంగల్లాగా, ప్రతిపక్షం వల్లనే ఇదంతా జరిగినట్టుగా. సో మక్కి అప్పుడు కాంగ్రెస్ ను దుయ్యబట్టిండు కేసీఆర్, ఇప్పుడు బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ దుయ్యబడుతుంది. అంటే ఇదంతా మరి ప్రజలకు నిజంగా కనుక ఈ తెలంగాణ వచ్చిన కాడ నుంచి ప్రజలకు మేలు జరిగితే, ప్రజలు వీళ్ళ ఆస్తులు ఎందుకు పెరుగుతలేదు, రైతులు ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, రైతులు కనీసపు మద్దతు ధర ఎందుకు రావటం లేదు, రైతులు అన్నమో రామచంద్రాన్ని ఎందుకు ఉంటున్నారు, వీళ్ళు నిజంగా రైతుల కోసం కొట్లాడే వ్యక్తులు పాలక ప్రతిపక్షాలు అయితే మరి డిఫిషియన్స్ ఉండకూడదు కదా. కానీ ఒక ముడి సరుకులాగా రైతుల్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే ఒక వీళ్లకు యుద్ధం చేయడానికో, లేకపోతే ఒక డ్రామా చేయడానికో, లేకపోతే మేము తప్పితే ఇంకా ప్రజలకు దిక్కు లేదనే విధంగా పాలక ప్రతిపక్ష పార్టీలు బిహేవ్ చేయడానికి రైతులను ఒక ముడి సరుకులాగా ఉపయోగించుకుంటున్నారు అనే విషయం మనందరూ తెలిసిందే. కానీ ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళు అయితే కాదు. ఇలా మాట్లాడినందుకే కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ కు పంపించేసేందు, బీఆర్ఎస్ కు పుట్టగతులు లేకుండా చేసేందు. నెక్స్ట్ కాంగ్రెస్ కూడా అదే గతి పడుతుంది అనే విషయాన్ని నేను చాలా సింపుల్ గా, గౌరవంగా కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాను. ఇది మీరు చేసేది మోసము, దగులుబాజీతనము, ఇంకా చెప్పాలంటే ఒక నయవంచన చేస్తున్నారు. ఈ వంచనకి దానికి ఒక గౌరవమైన పేరు ఏం పెడుతుందంటే బీఆర్ఎస్ చేసిన అప్పులు. అరే అయ్యా, బీఆర్ఎస్ చేసిన అప్పులు కంటే కూడా ఇప్పుడు నువ్వు చేసిన అప్పులు ఎక్కువైపోయినాయి. అంటే రేపు బీఆర్ఎస్ కనుక ప్రభుత్వంకి వచ్చినా, బీజేపీ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన అప్పులు అని చెప్తారు. అంటే మీరు ఒకవేళ కనుక బీఆర్ఎస్ వస్తే కాంగ్రెస్ చేసిన అప్పులు అని చెప్తారు. అప్పులు అనేటివి మీకు ఓన్లీ ప్రభుత్వాన్ని రన్ చేయడానికి తీసుకోవటం లేదు, లేకపోతే ప్రజల క్షేమానికి తీసుకోవటం లేదు అనుకుంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోవటం లేదు. సిర్ఫ్ మిమ్మల్ని మీరు బతికించుకోవడం కోసం మాత్రమే అప్పులు తీసుకుంటున్నారు, అప్పులు చేస్తున్నారు.
ఈ రోజు రైతు బంధు దాంట్లో ఇంకో మోసం మీకు చెప్తాను. మా రేవంత్ కానీ మనందరం కానీ ఒకటే మాట అడిగినాం కేసీఆర్ని, 3 ఎకరాలకు పైన ఉన్న వ్యక్తులకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏది ఇవ్వకూడదు అనేది మనం ప్రశ్నించాం. దాన్ని రేవంత్ ఎస్టాబ్లిష్ చేశాడు. దాన్ని రేవంత్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ ఎస్టాబ్లిష్ చేసిన రేవంత్ ఈరోజు ఎన్ని ఎకరాలున్నా 1 ఎకరానికి ఇస్తాన డ్రామా ఏంది? ఆ ఎన్ని ఎకరాలున్నా 1 ఎకరం అంటే 20 ఎకరాలైనా కూడా 1 ఎకరానికి డబ్బులు ఇస్తున్నావు కదా నువ్వు. దీని కథ ఏంది అంటే 1 ఎకరం ఉన్నవాడికి ఇస్తున్నావు, 20 ఎకరాలు ఉన్నవాడికి ఇస్తున్నావు, 100 ఎకరాలు ఉన్నవాడికి కూడా ఇస్తున్నావు, 1 ఎకరానికి డబ్బులు ఇస్తున్నావు. మరి అక్కడ డబ్బులు వృధా కావటం లేదా? అంటే ఈ డ్రామాను రేవంత్ వంచన కాదు నయవంచన చేస్తున్నాడు. దీన్ని పూర్తిగా మనం తొలగించాలని చెప్పాం. చిన్నకారు రైతులు, కౌలు రైతులను ఆదుకునే విధంగా ప్రక్షాళన చెయ్యండి, మద్దతును ఇవ్వండి. ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి ఉన్నట్టే చిన్న సన్నకారు రైతులను బ్రతికించండి అని చెప్తున్నాం. మళ్ళీ మీరు భూస్వాములకు కూడా డబ్బులు వేస్తామంటే, భూస్వాములు భార్య పేరు మీద 10 ఎకరాలు ఉంటుంది, కొడుకు పేరు మీద 10 ఎకరాలు ఉంటుంది, కోడలు పేరు మీద ఉంటాయి, అల్లుడు పేరు మీద ఉంటుంది, అన్న పేరు మీద ఉంటుంది, అయ్య పేరు తండ్రి పేరు ఉంటుంది. మరి మనిషికో పేరు మీద 10 ఎకరాలు 5 ఎకరాలు ఉంటాయి, మరి వాడికి కూడా పైసలు ఇస్తున్నావు కదా. ఇది పెద్ద మోసం అనేది, ఇది మన రేవంత్ కనుక్కున్న మోసం. ఇది నేను నిన్నటి నుంచి చెప్తున్నాను. ఇది అరే దీని గురించి మాట్లాడండి రా అయ్యా మీరు అసెంబ్లీలో అని బీఆర్ఎస్ నాయకులకు ఎంత హెచ్చరించినా కూడా దున్నపోతు మీద వర్షం కురిసినట్టే దీన్ని నేను చెప్పే మాట తప్ప అన్ని మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఎంత దారుణంగా ఈరోజు మన అందరు తెలుసు, ఉన్నతమైన కుటుంబాల లోపల ప్రతి ఒక్కరికి పేరు మీద భూములు ఉంటాయి. నిరుపేద కుటుంబం లోపల ఒకటి పేరు మీదనే భూమి ఉంటుంది, అది కూడా ఎకరము, 1/4 ఎకరము, 10 గుంటలు, 20 గుంటలు, ఒంటే గింటే 2 ఎకరాలు ఉంటే ఒకవాడి పెద్ద తోపు. అంటే అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉన్నది చూడు. నువ్వు చేస్తున్న మోసము, ఈ మోసాన్ని ప్రశ్నించండి రా అయ్యా అంటే వీళ్ళు అది ప్రశ్నిస్తలేరు. అదే తప్పు రా అయ్యా ఇది చెయ్యకని చెప్తే వీళ్ళు మాట్లాడట్లేదు. మరి దీనికి ఎవరు చెప్పాలి? నేను చెప్పిన దానిలో ఏమైనా పాపం ఉన్నదా, నేరం ఉన్నదా? ఇది లేదా ఉన్నత కుటుంబాల లోపల? కోడల మీద, కొడుకు పేరు మీద, అల్లుడి మీద, బిడ్డ పేరు మీద, భార్య మీద, తన పేరు మీద, తల్లిదండ్రుల మీద. అంటే ఇక్కడ నా ఇంట్లో 6 మంది తల్లిదండ్రులతో పాటు కొడుకు బిడ్డలతో పాటు అందరి పేరు మీద ఉన్నట్టే 10 మంది వీళ్ళ ఇల్లు కదా, మరి 10,000 వీళ్ళే కొట్టుకుపోయింది కదా. అంటే ఇంత దుర్మార్గాన్ని కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రశ్నిస్తలేదు. ఇప్పటికైనా ప్రతి డిస్కషన్లో మా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ దీన్ని ప్రశ్నించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ వల్ల కాదు కాబట్టి. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ దీన్ని స్పష్టంగా ప్రతి డిస్కషన్ లోపల ప్రశ్నించదాం. నేను ఎట్లాగూ ప్రశ్నిస్తాను. అంటే దీంట్లో తవ్వుతూ ఉంటే ఇంకా ఎంత దుర్మార్గం బయటికి వెళ్తుందంటే, రేవంత్ ఇంకొక మాట చెప్తున్నాడు, రైతులను కాపాడుకోవాలి, మూసి వారి పరివార ప్రాంత ప్రజలను కాపాడుకోవాలి అంటే, ఓరయ్యా మూసి పరివార ప్రాంతాన్ని కాపాడాలంటే నల్లులు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోరు తండ్రి. నల్లుల్ని మాత్రమే చంపుతారు. మూసి సుందరీకరణ కోసము కుటుంబాలను ఆ నుంచి లేపాల్సిన పని లేదు. మూసి సుందరీకరణ వేరు, మూసి ప్రక్షాళన వేరు, మూసి మీద బిజినెస్ వేరు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మూసిని అడ్డం పెట్టుకొని బిజినెస్ చేస్తున్నాడు. రైట్, దాన్ని కదా మనం ప్రశ్నించాల్సింది. అంటే ఈ దుర్మార్గాలను దమ్ము ఉన్న వాళ్ళకు కాదు, వీళ్ళకు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎందుకు దమ్ము లేదో నాకు తెలియదు. ఏదైనా కనుక నువ్వు రేవంత్ ఒక మాట అంటే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఎవరు అంటే ఇద్దరు రాష్ట్రంలో ఉన్న నాయకులు, ఒకటి బండి సంజయ్, ఇంకోటి రఘునందన్. మరి ఆయనంటే వీళ్ళకేమవుతుందో నాకు అర్థం కాదు. ఎవ్వరు రియాక్ట్ కాకుండా ముందే వీళ్ళు మొహం కడుకొని రియాక్ట్ అవుతారు. అంటే ఈరోజు ఇంత దుర్మార్గాన్ని మీరు కప్పిపుచ్చుతూ ఉంటే, ఇంత దుర్మార్గాన్ని మాట్లాడకుండా ఉంటే ఎట్లా? రైట్, ఏ విధంగా సాగుతుంది? ప్రజలకు ఎట్లా న్యాయం చేకూరుతుంది అనే విషయాన్ని నేను ప్రజలకు సవినయంగా విన్నవించుకుంటూ ప్రభుత్వానికి ఒకటే ఒక వార్నింగ్ ఇస్తున్నాను. ఇదే రైట్. నిజంగానే రైతులకు చిన్న చూపు
ఉన్నవానికే దోచిపెట్టే ప్రభుత్వాలు ఇప్పటికి కాదు గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు వస్తున్నాయి. ఆ విధాన్ని నిజంగానే పాటిస్తున్నారా లేదా అనేది. జోజిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. జోజిరెడ్డి గారు, జయరాం గారు ఆరోపించినట్టు జయరాం గారు గొంతెత్తి చెప్పిన విధంగా నిజంగానే పేదవాడు పేదవాడే, ఉన్నవాడు ఉన్నవాడే. నిజంగానే ఉన్నవానికి ఉన్నవాడే పెడుతుండు, పేదవాడు తీసుకెళ్ళి ఉన్నవాడికి పెడుతుండు. ఈ విధంగానే చాలా బీదస్తులు ఉన్నారు, గుంట భూమి లేని వాళ్ళు ఉన్నారు. ఉన్న 1-2 ఎకరాలు అది పట్టకు రాకుండా ఉంది. నిజంగానే ఉన్న ఎకరంన్నర ఉన్న భూమి కూడా ఎంత సేద్యం చేసినా దానికి సరిపోవట్లేదు. అది రైతులకు సంబంధించిన విషయాలలో ఎకరానికి 6,000 పడితే సంతోషపడుతున్నారు రైతు. కానీ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నవాడికి ఎన్ని పడ్డా సంతోషం లేదు. ఎందుకంటే ఇంకింత కావాలని అపేక్ష. నిజంగా తాటికేల జయరాం గారు మాట్లాడే దానికి ఏకీభవించే ప్రయత్నం చాలా వరకు ఇప్పటికి చేస్తున్నట్టు నాకు మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాస్తవానికి ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కొంత కటువుగా మాట్లాడినా కానీ క్లారిటీగా ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడకపోయినా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాళ్ళు మాట్లాడాలని తాటికేల జయరాం గారు మాట్లాడిందని మీరు ఏకీభవిస్తారా? నిజంగానే ఈరోజు జరుగుతున్నటువంటి ఏది అసెంబ్లీ కావచ్చు లేదంటే మండలిలో కావచ్చు జరుగుతున్నటువంటి ప్రతిపక్షాలు ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? అసలు పేద ప్రజలను నిజంగా పట్టించుకున్నది ఉన్నాడా లేదా? గత ప్రభుత్వం పట్టించుకున్నామని చెప్తున్నారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్టించుకుంటున్నామని చెప్తున్నారు. ఏది ఎంతవరకు, ఏది కరెక్టు, ఎలా చూడొచ్చు? ప్యానెల్లో ఉన్న వారికి అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు నమస్కారం. ఈరోజు ఏదైతే చర్చ మనం రైతుల మీద చేస్తున్నాం, దాదాపు 65% ఉన్న రైతుల మీద చర్చ చేపట్టడం అనేది చాలా మంచి విషయం. ఈరోజు ఏదైతే రైతు బంధు ఉంది, రైతు భరోసా ఉంది, అదేవిధంగా రైతు సమస్య ఉంది. ఈ 12.5 సంవత్సరాల నుంచి వెళ్ళి రైతులను మోసం చేసుకుంటూనే వస్తున్నారు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్నది కాదు, ఈ ప్రభుత్వం చేస్తుంది, ఆ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేసుకుంటూనే పోయింది. ఇవాళ మనం ఒకటి గమనించాలా, రైతు బంధు తెచ్చినప్పుడే రైతు బంధులో చాలా సమస్యలు ఉన్నాయి. రైతు బంధు అనేది చిలకలకి, అదేవిధంగా వ్యవసాయం లేని పంటలకి, అదేవిధంగా ఏదైతే ప్లాట్లకి రియల్ ఎస్టేట్ చేసిన ప్లాట్లకి ఇస్తున్నారు, దాన్ని కట్ చేయాలని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా మేము ప్రతిపక్షంలో ఉండి పోరాట చెప్తానే ఉన్నాం. అంతేకాకుండా ఆ రోజున రైతు బంధు ఇచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కావచ్చు, నీళ్లు దేవుడిచ్చిన వర్షాల ద్వారానో 1 కోటి ఎకరాల పంట అనేది దాదాపు 1 కోటి క్వింటాల పంట పండడం జరిగింది. తెలంగాణలో వరి పంట అనేది ఎక్కువైపోయింది. దాంట్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొనాల్సిన వడ్లను ఏదైతే ఉందో, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పుణ్యంలో దాన్ని తెలంగాణ గవర్నమెంట్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేసుకుంటూ వడ్లను కొనడం స్టార్ట్ చేసి ఆ రోజున రైతులు మొత్తుకుంటానే ఉన్నాం. ఫస్ట్ నుంచి కూడా ఏమిటి, బస్తాకి 4 కిలోల చొప్పున కట్ చేస్తున్నారు, క్వింటల్కి వచ్చేసి 10 కిలోలు కట్ చేస్తున్నారు. మీరు ఇచ్చే రైతు బంధు ఏ మూలకు వస్తుంది? ఈ రైతు బంధు ఇచ్చినట్టు ఇస్తున్నారు, మమ్మల్ని ఈ పక్క దోసుకుంటున్నారు. అదే విధంగా ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు పెట్టేసి బెల్ట్ షాపుల ద్వారా రైతుకు డబ్బులు పడంగానే కష్టం చేసిన రైతు మళ్ళా తీసుకుపోయి అక్కడ మందు కొనుక్కొని తాగి నాశనం అయిపోతున్నాడు. ఆ విధంగా నష్టపోతున్నారు అని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. కొన్ని వేల క్వింటాల రైతుల దగ్గర నుంచి కొన్ని లక్షల క్వింటాలు ఈ 9.5 సంవత్సరాలలో, ఇప్పుడున్న 2 సంవత్సరాలలో దోసుకోవడం జరుగుతున్నది. ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతానే ఉంది. ఇంకొకటి, రైతు బంధు అప్పుడు కబ్జా కాలాలను తీసేసిన కేసీఆర్ గారు ఎందుకు తీసేశారో ఇప్పటి వరకు కూడా ఒక వివరణ లేదు. ఆ కబ్జా కాలం తీయడం వల్ల రైతులు ఎవరైతే ఉన్నారో, ఇంతకు జయరాము గారు చెప్పినట్టుగా పేద రైతులు ఆ రోజున మోసపోయినరు. ఎందుకంటే భూస్వాముల దగ్గర అప్పుడు నక్సలిజం వచ్చినప్పుడు, మావోయిజం, జనశక్తి వాళ్ళు వచ్చినప్పుడు ఊర్లు వదిలిపెట్టేసి దొరలు పోతూ భూములు అమ్ముకుంటారు. ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయలేదు. అక్కడ కేవలం రిజిస్ట్రేషన్ కాకుండా కాలంలో పహానీలలో ఎక్కించుకున్నారు. కానీ అది మెల్లగా కబ్జా కాలం తీసేసిన తర్వాత మళ్ళా రిజిస్ట్రేషన్ గొడవ వచ్చేసి ఏదైతే రైతు బంధు ఉందో వాళ్ళకే, ఆ ఓనర్స్ కి పట్టాకాలంలో ఉన్న వాళ్ళకి పోవడం జరిగింది. అది కూడా మేము చెప్తానే పోతున్నాం. ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మొదలు పెట్టుకొని గట్టి వాయిస్ ఉందని చెప్పేసి కాంగ్రెస్ నాయకుడిగా, ఆ రోజున ఉన్న పిసిసి అధ్యక్షుడిగా వీళ్ళని తిట్టుకుంటూ నేను 15,000 ఇస్తా, రైతులకు ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పేసి వచ్చాడు. ఇవాళ మొన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు చెప్తూ 3,70,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినామని చెప్పేసి చెప్పినప్పుడు దాంట్లో 3,50,000 కోట్లు ఓన్లీ వడ్డీలకు మాత్రమే మేము కట్టినాం, బీఆర్ఎస్ చేసినారు దానికి అన్నారు. 3,50,000 కోట్లు దేనికి ఎంత తీసుకొస్తే వడ్డీలు అయినాయి? మొత్తం 8 లక్షల కోట్లు అంటున్నారు. ఈ 2 సంవత్సరాలే
ఈ 2 సంవత్సరాలలో 3,50,000 కోట్లు ఎట్లయింది అది కూడా చెప్పాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ వారికి ఉన్నది, బట్టి విక్రమార్క గారికి మెయిన్ గా ఉంది. ఇలా రైతుల కాడికి వచ్చినప్పుడు ఇవాళ 15,000 ఇస్తా అని చెప్పింది ఎవరు మిమ్మల్ని అడగలేదే. ఆ 15,000 రూపాయలు అడగకుండా కనీసం ఇచ్చే 10,000 12,000 కరెక్ట్ ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా డబ్బులు లేవు అని చెప్పుకుంటూ పోతున్నారు. ఇవాళ ఎకరానికి ఇచ్చినా అంటున్నారు. ఏ బేస్ లో ఇచ్చాడు? ఎకరం ఉన్న రైతులకు మాత్రమే పేమెంట్ చేయాలి ఇవాళ అందరికీ, ఇంక్లూడింగ్ మీ. నాకు 3.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది, నాకు ఇలా 6,000 పడ్డాయి. అరే నాకు పడడం ఏంది, ఇంకా 3 ఎకరాలు రాలేదు కదా, నేనే ఆశ్చర్యపోయినా. ఎందుకంటే ఎకరం అన్నప్పుడు ఎకరం వాళ్ళకి ఇవ్వాలి, 2వ ఎకరం వేసినప్పుడు 2 ఎకరాల చొప్పున వేయాలి. దీన్ని ఏ బేస్ లో వీళ్ళు ఎకరం చొప్పున ఇచ్చింది అనేది ఇలా ప్రభుత్వం, అదేవిధంగా శివకుమార్ గారు దానికి జవాబు చెప్పాలా. దాని ఆలోచన ఏంటనేది మోసం. ఈ 6,000 ఆపేద్దామని అనుకుంటున్నారా? 70 లక్షల మంది రైతులకు పద్ధతే చూపిస్తారా అనేది శివకుమార్ గారు జవాబు చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇవాళ రైతులని బోనస్ అన్నారు, 3,500 కోట్లు బోనస్ కోసం సన్నపోట్ల కోసం కేటాయించడం అన్నారు. సన్న బియ్యం ఇచ్చేదే మీరు దాదాపుగా సంవత్సరానికి దాదాపుగా 1,50,00,000 క్వింటాలు ఇస్తున్నారు. అంటే మీకు దాదాపుగా 2 కోట్ల క్వింటాల వడ్లు పండాలి. ఆ 2 కోట్ల వడ్లు పండితే 500 చొప్పున చూసుకుంటే మీకు కావాల్సింది 10,000 కోట్లు. మీరు 3,500 కోట్లు కేటాయించారు. అంటే అక్కడ కూడా రైతులను మోసం చేయడమే, ఈ కాంటాల కాడ రైతులను మోసం చేయడమే. ప్రతిదీ రైతులను మోసం చేసుకుంటూ పోతున్నాయి ప్రభుత్వాలు. రైతుల్లో కూడా మార్పు రావాలి, రైతులు కూడా ఆలోచించాలి. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది పాలు, ఏది నీళ్లు అని తెలుసుకోవాల్సిన అవసరం రైతులకు ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి, ఏం చేస్తున్నాయి ఈ పార్టీలన్నీ? హామీలు ఇస్తున్నారు, హామీలు అన్ని నెరవేర్తాయి నేను అనుకోను. మేనిఫెస్టోలో పెట్టినవన్నీ నెరవేర్తే మన భారతదేశం ఇట్లా ఉండదు, ప్రపంచంలోనే అగ్రగామి స్థానంలో ఉంటుంది. కానీ ఇవాళ ఏ హామీ కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా రైతాంగాన్ని మోసం చేస్తున్నాయి ప్రభుత్వాలన్నీ కూడా. మీరు గమనించండి, ఇవాళ ఎకరం వేసిన దాంట్లో మాత్రం ఏదో మోసపూరితమైన సంఘటన జరగబోతున్నది. ఎందుకంటే ఎకరం వాళ్ళకి మాత్రమే పడాలి వాళ్ళ డబ్బులు రూల్ ప్రకారంగా, కానీ 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి పడ్డది. కాకపోతే ఒక్కటి మాత్రం ఇక్కడ మంచి ఒకటి జరుగుతున్నది నేను గమనించిన. ఇవాళ పొద్దున్నే వాళ్ళు ఒక లిస్ట్ పెట్టారు, వీళ్ళకి డబ్బులు పడతాయి అంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో పొలాలు పండుతున్నాయో వాళ్ళకి మాత్రమే వేసినట్టుగా అర్థమైంది. నేను ఊర్లో కూడా కనుక్కున్నప్పుడు కూడా వ్యవసాయదారులకు మాత్రమే పడ్డాయి, రియల్ ఎస్టేట్ పాటలకే, గుట్టలకో లేకపోతే పరంపర భూములకో వాటికి పడలేదు అనేది తెలిసిపోయింది. కానీ అది చేసినా కూడా మీరు 5 ఎకరాలకు ఇస్తారా, 6 ఎకరాలకు ఇస్తారా, ఒక డెసిషన్ తీసుకోండి, ప్రకటించండి. 8 ఎకరాల వరకే ఇస్తాం, లేదంటే 5 ఎకరాల వరకే ఇస్తాం, మేము ఇంత ఇస్తాం, మేము హామీ ఇచ్చిన ప్రకారంగా 15,000 ఇస్తాం. ఇలా ఎకరానికి వేస్తాం, రేపు 3 ఎకరాలకు వేస్తాం, ఎల్లుండి 5 ఎకరాలకు వేస్తాం, అవతల ఎల్లుండి 8 ఎకరాలకు వేస్తామని చెప్పాల్సిన బాధ్యత మీద పైన అన్ని బడ్జెట్లలో మోసాలే. హరీష్ రావు గారిని కూడా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, హరీష్ రావు గారు మీరు చేసిన మోసాలు అట్నే ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలని మీరు సరి అయిన రీతిలో ఎందుకు ప్రశ్నించట్లేదు? అసెంబ్లీలో మీ మీద 8 లక్షల కోట్లు అప్పని చూపించినప్పుడు దానికి 3,50,000 కోట్లు ఇప్పటి వరకు కట్టామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెప్పినప్పుడు ఆ 3,50,000 కోట్లు పోతే సగం అప్పు పోయినట్టే కదా, అసల్లో కదే పోయినట్టు కదా. మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ దాన్ని లాంగ్ టర్మ్ గా చేసినామని చెప్తున్నారు. మళ్ళీ ఈ 30 సంవత్సరాల తర్వాత, ఈ 2 సంవత్సరాల 3,50,000 కోట్లు కడితే వడ్డీ కూడా తగ్గించామని చెప్తున్నారు. 1% వడ్డీ కూడా తగ్గించినా మేము మాట్లాడమని చెప్తున్నారు. అంటే ఇదంతా ఎవరిని మోసం చేస్తున్నారు ప్రజల్ని? మీరు ఖచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలు అడగండి. ఇలా 3,50,000 కోట్ల యొక్క వివరణ అడగండి. లేని సబ్జెక్టు ఎంత కేటాయించారో వాళ్ళకు ఎవరైతే కేటాయింపులు జరిగినాయో సహకార వారికి వాళ్ళు వైట్ పేపర్ ఇష్యూ చేయాల్సిన బాధ్యత ఇలా ప్రభుత్వాన్ని, అదేవిధంగా ప్రతిపక్షాన్ని కూడా నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్షం కూడా ఇవ్వాలి. హరీష్ రావు గారు అడిగే ప్రశ్నలు సమర్థిస్తున్నాను నేను, కానీ పర్ఫెక్ట్ ప్రశ్న లేదు. ఇవాళ రైతు బంధు గురించి మాట్లాడినప్పుడు 15,000 కోట్లను కొట్లాడడం 100% రైట్. కానీ ఇవాళ ఏదైతే వేసిండ్రో దాంట్లో ఉన్న మోసం ఏంటో తెలపాల్సిన బాధ్యత, అడగాల్సిన బాధ్యత హరీష్ రావు గారిది. ఎకరం అందరికి వేసింది ఇవాళ. వాట్ ఇస్ దట్? ఏం ఇప్పుడు అంటే దీంతో క్లోజా, లేకపోతే ఈ అసెంబ్లీ జరిగే వరకు ఎకరం ఇచ్చినాం కదా, నిన్ననే ఇన్ని కోట్లు ఇచ్చినాం కదా అని చెప్పుకోవడానిక? రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ దీనికి ఆఫీసర్ చెప్పాలి. శివకుమార్ అన్న మీరు పోయి అడగాలి. ఎందుకంటే ఎకరానికి అందరికి వేసిందంటే నిజంగా మోసం జరుగుతున్నట్టే, 100% అందులో డౌట్ లేదు. అంతేకాకుండా సన్న బియ్యం ఇస్తున్నాం ప్రచారం చేసుకుంటున్నారు. సన్న బియ్యం రైతు పండిస్తేనే కదా ఇచ్చేది, మీరు బయట నుంచి కొనుక్కరాట్లేదు కదా. ఎంత పంట పండింది మనకి, 1,000 క్వింటాలు పండించినాం, 1,000 మెట్రిక్ టన్నులు పండించినాం అంటే దాంట్లో సన్న బియ్యం ఎంత, దొడ్డు బియ్యం ఎంత, దొడ్డు వడ్లు ఎన్ని పడినాయి అని చెప్పేసి ఎక్కడ క్యాల్కులేషన్ ఉందా? సన్న బియ్యానికి ఇస్తున్నాం అన్నప్పుడు 500 బోనస్ అంటే మీరు దాదాపు 50% పెట్టుకున్నా కూడా మీకు సప్లై జరగదు. బయట నుంచి కొంటున్నారా? లేకపోతే దొడ్డు బియ్యం పాత ఏదైనా ఉంటే వాటినే సన్నం చేసి ఇస్తున్నారా?
ఇవాళ కూడా నేను గమనిస్తున్నా ఊర్లలో తినలేక వాటిని కూడా అమ్ముకుంటున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వస్తున్నది? సన్న బియ్యమే నిజంగా పండించినట్టయితే హెచ్ఎంటీ కావచ్చు, లేకపోతే బీపీటీ కావచ్చు, ఇవన్నీ పండించినట్టయితే 100% రైతాంగం తింటారు, పేద ప్రజలు కూడా తింటారు. కానీ అవి తినట్లేదు అంటే మీరు పట్టినయే మళ్ళా పట్టించేసి రీసైక్లింగ్ జరిగి మళ్ళీ అవి సన్నగా చేసి బియ్యం ఇస్తున్నారు చాలా చోట్ల. అది కల్తీ చేస్తున్నారా, ఇంకోటి చేస్తున్నారా? మీ బాధ్యత తెలుసుకోవాలా, ప్రభుత్వం బాధ్యత. విజిలెన్స్ ఏం చేస్తుంది? ఇప్పటికి కూడా రైట్ ఒక్క నిమిషం రైట్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఏదైతే నిజంగానే బడ్జెట్ సమావేశంలో వాడివేడి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది తెలంగాణ రైతులకు న్యాయం జరిగేదా, లేదు అంటే నట్టెట్లా ముంచి వడ్డీ విరగ్గొట్టిందా అనే విషయాలు తెలుసుకునే ముందు డాక్టర్ శివకుమార్ గారు. రాజమౌళి గారు నమస్తే, చెప్పండి. నమస్తే శివకుమార్ గారు. మనం చూస్తున్నాం ఏదైతే అసెంబ్లీలో వాడివేడి చర్చ, మండలిలో వాడివేడి చర్చ. మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజలకు న్యాయబద్ధంగా ఏం కావాలో అది చేస్తుంది. రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, యువతకు కావచ్చు, అదే వృద్ధులకు కావచ్చు, ఎవరికైనా సబండ వర్ణాలకు ఖచ్చితంగా చేస్తుంది. 6 గ్యారెంటీలో కూడా ఖచ్చితంగా చేస్తున్నాం. 6 గ్యారెంటీలు ప్రధానంగా కొన్ని ముందుకు తీసుకోవాలి. కానీ రైతుల మధ్యన వచ్చింది ఒకే ఒక్కటి. రైతులకు 15,000 రూపాయలు ఇస్తాం అని నజరాన పలికిన వారు 12,000 కుదించారు. ఆ 12,000లో ఓన్లీ గుట్టలు పుట్టలు చెట్లు ఉన్న వాటికి కాకుండా క్లారిటీగా ఇస్తామన్నారు. 15,000 రూపాయలు ఎప్పుడు పెంచుతారు, ఎప్పుడు మీరు పెంచిస్తారు అనేది అడిగారు. ఈ నేపథ్యంలోనే అప్పటి గవర్నమెంట్లో గుట్టలు పుట్టలు చెట్లకు ఎంతవరకు ఇచ్చారు, ఇప్పుడు ప్రధానంగా ఎంతవరకు కట్ చేసి ఇస్తున్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు మేము మిగులుస్తున్నాం గవర్నమెంట్, ఇవన్నీ అపారపోయేటి గుట్టలు చెట్లు రోడ్లు రప్పలు లేకుంటే చెరువులు కుంటలు అప్పటి గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు క్లారిటీగా ఇంత అధ్యాయం తీసుకొచ్చినాం, ఇన్ని ఎకరాలకు పడ్డది, ఇది పంటలు పండేది అని ఒక లెక్క లేదు. కానీ 5 ఎకరాలకు 1 ఎకరంకి వేశారు, 10 ఎకరాల ఉన్నోళ్ళకి 1 ఎకరం వేశారు, 1 ఎకరం ఉన్న ఒక ఎకరానికి 6,000 రూపాయలు వేశారు. అంటే ఇప్పుడు జోజిరెడ్డి గారు అడిగినట్టు, జయరాం గారు అడిగినట్టు ఇది ఇంతటితో క్లోజా, లేదంటే మళ్ళీ వేస్తారా, ఎప్పుడు వేస్తారు, ఎన్ని ఎకరాల వరకు ఒక బాండ్ ఏమైనా పెట్టుకున్నారా? 5 ఎకరాలు, 10 ఎకరాలు, 6 ఎకరాలు, 3 ఎకరాలు ఏమన్నా కట్ ఆఫ్ పెట్టుకున్నారా లేదా? ఇది అంటే రైతులకు కూడా ఒక మనోవేదనకు గురవుతున్నారు. ఎందుకంటే 3 ఎకరాలలోనికి 1 ఎకరం పడ్డది, అదేవిధంగా 10 ఎకరాల వ్యక్తికి 1 ఎకరం పడ్డది, ఎకరంన్నర ఉన్నోనికి 1 ఎకరం పడ్డది, 2 ఎకరాల వాళ్ళకి 1 ఎకరం పడ్డది, 2 ఎకరాలలోకి 1 ఎకరం పడ్డది. ఎలా చూడొచ్చు మరి ఈ వాడివేడి చర్చల లోపల? నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ప్రభుత్వాల నుంచి ఏం సమాధానం వస్తుంది? ఒకవేళ లేదు అంటే మీరు ఏమైనా గవర్నమెంట్ సంబంధించిన అధికారులు కానీ లేకుంటే మంత్రులతోటి కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి మాట్లాడడానికి ఏమైనా వెసులుబాటు ఉందా? ప్రజలకు ఈ సందర్భంగా వారి మనోవేదనకు గురి కావాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నుంచి ఒక మాట చెప్పగలుగుతారా? ఎలా చూడొచ్చు? ఒక్కటే సెకండ్ అండి శివకుమార్, ఒక్క సెకండ్ అన్నా. ఇప్పుడు ఇంకొకటి కూడా జరుగుతుంది. రైతు రుణమాఫీ అని చెప్పేసి ఏదైతే 2 లక్షల మాఫీ పెట్టిండ్రో ఆ మాఫీలో ఒక ఎఫెక్ట్ జరిగింది. చాలా బ్యాంకులలో కరెక్ట్ క్లియరెన్స్ ఇయ్యక సేవింగ్స్ అకౌంట్ మీరు లోన్ కట్టలేదు, రైతు మోసపోయిండు, ఇలా లోన్ కట్టలేదు. లోన్ కట్టకపోతే సేవింగ్ బ్యాంక్స్ కూడా అకౌంట్స్ క్లోజ్ చేసి, అంటే వాళ్ళు పెండింగ్ పెట్టడం వల్ల వాళ్ళు పైసలు తీసుకోవడం వేసుకోవడం, ఇలా రైతు భరోసా పడ్డ డబ్బులు కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. అది కూడా మీరు మీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీద. రైట్, కంటిన్యూ. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి అందరికి నమస్కారం. ఫస్ట్ మీరు అడిగిన దాంట్లో ఏదైతే రైతు బంధు ఏదైతే 6,000 వేసిర్రు, మిగతాది వేస్తారా ఇయ్యరా అనే మీ ప్రశ్నకి ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ తారీఖు ఏంది చూసుకోండి. ఈ ఆల్రెడీ 3వ వారంలో, అంటే నెక్స్ట్ వీక్ 25th or 26th లోపల ఇంకొక విడత పడుతుందని చెప్పి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. దాంతోపాటు మన జోజిరెడ్డి గారు ఇప్పుడు ఇంతకుముందు ఇంకొక మాట అన్నాడు, గతంలో కూడా చెప్పడం జరిగింది. 1,00,000 రూపాయలు మాఫు, 1,50,000 మాఫు, 2 లక్షల రూపాయలు మాఫ్ అన్న కాడ కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే, రైతులు కానీ ఎవరైతే లోన్లు తీసుకున్నారు, 1,00,000 మాఫ్ అయినప్పుడు 1,10,000 రూపాయలు ఉంటే ఆ 10,000 కట్టండి 1,00,000 మాఫ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. కానీ ప్రజలు అక్కడ రైతులు వినకుండా ఆగినారు. 2 లక్షల రూపాయలు, అది 1,50,000 అయినప్పుడు వాళ్ళకి మాఫ్ అయింది. 2 లక్షల రూపాయల 20,000, 2 లక్షల 16,000, 2 లక్షల 10 రూపాయలు ఉన్నా సరే 10,000 రూపాయలు మీరు కట్టండి 2 లక్షలు మాఫ్ అవుతాయని చెప్పినప్పుడు వినకుండా కొంతమంది అట్లనే పెడితే అది మొత్తం ఆన్లైన్లో రిజెక్ట్ చేస్తుంది. 2,10,000 ఉన్నాయి, మీరు 2 లక్షలు మాఫీ చేయడానికి కాదు అనే రకంగా అది సంబట్ టెక్నికల్గా రిజెక్ట్ అవుతుంది అనేది కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో
బీజేపీ నాయకుడు రాజు నేత మాట్లాడుతూ మొత్తానికి మీరు యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నారు, రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పారు అది ఇదని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు నేత ఒక్కసారి ఆలోచించాలా. బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు, మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ముందు 24 లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చిందా? సంవత్సరానికి కోటి ఉద్యోగాలు. కరెక్షన్, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. కోటి ఉద్యోగాలు సంవత్సరాల కంటే 12 సంవత్సరాలకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు మీరు ఇవ్వాలా? మీరు ఎంత ఇచ్చిండ్రు? ఏమైనా క్లారిటీ ఉందా? కాలాదాన్ లాయింగే అన్నారు, అచ్చేదీన్ ఆయింగే అన్నారు. అచ్చేదీన్ పోయి సచ్చేదీన్ లాగా వచ్చింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో చేస్తున్న తప్పిదాల వల్ల ఈ రోజు గ్యాస్ కొరత ఉంది. ఇవాళ నేను పెట్రోల్ పంక్ పోయినా, పెట్రోల్ పోసుకోనికే పోతే పంకులలో పెట్రోల్ ఏదైతే ఉందో అది ఖతం అయిపోయిన తర్వాత ఇంకా పెట్రోల్ పంపులు రేపటి నుంచి 3 రోజులు బంద్ అనేది కూడా అక్కడ పెట్రోల్ పంప్ వాళ్ళు చెప్తున్నారు. అంటే బీజేపీ ప్రభుత్వం ఎంత స్పష్టంగా చెప్తుంది, ఎంత మంచిగా రాజ్యం వెళ్తుంది అనేది ఒకసారి బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలి. గతంలో 1971లోనే ఇట్లానే వార్ జరిగితే బంగ్లాదేశ్ కి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఇందిరాగాంధీ గారు స్వయాన యుఎస్ మీటింగ్ లో పోయి చెప్పడం జరిగింది, మీరు మాకు సపోర్ట్ చేయాలి, మేము చెప్పిందే వినాలి. అంటే నథింగ్ డూయింగ్. మేము అందరితోని సఖ్యతగా ఉంటాము, ఫ్రెండ్లీ ఉంటాం, కానీ మేము చేసేది మేమే చేస్తాము. ఏదో యుఎస్ చెప్తే గానీ ఇంకెవరో చెప్తే గానీ మేము వినే ప్రసక్తి లేదు అని చెప్పి స్వయాన ఇందిరాగాంధీ గారు ఆ రోజులా చెప్పిండ్రు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ లేకపోతే అమిత్ షా కానీ ఎందుకు ఆ మాట చెప్తలేరు? ఎందుకు ట్రంప్ కి చూస్తే భయపడుతున్నారు? అంటే నేను రాజమౌళి గారు, నేను ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇంతకు ముందు చాలా మాట్లాడారు బీజేపీ, అందుకే నేను ప్రశ్నలకు నేను కూడా సమాధానం ఇస్తాను. సో ఇప్పుడు ఆ రకంగా తెలంగాణ సబ్జెక్ట్ వస్తే ఇటు హరీష్ రావుకి కానీ కేటీఆర్ కి కానీ వాళ్లకు మీడియా ముందు మాట్లాడడం వెళ్ళిపోవడం తప్ప వాళ్ళ ప్రజల పాలన మీద కానీ లేకపోతే ప్రజా సమస్యల మీద మనం వెళ్ళి పోరాడదాము, గ్రౌండ్ రియాలిటీ చూపిద్దాము, గ్రౌండ్ లో పోయి పోరాడదాం అనేది దిమాక్ లేదు. ఖాళీ ఫోటో ఫినిషింగ్ చేసుకున్నామా వెళ్ళిపోయినామా. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా అసెంబ్లీలో చెప్పిండు, మెసేజ్ కొడితే ఇన్ని పైసలు, లైక్ కొడితే ఇన్ని పైసలు, అవసరమైతే దాని మీద కామెంట్ చేస్తే ఇన్ని పైసలు. అంటే వీళ్ళు ఎక్కడ పోతున్నారు? వీళ్ళ ఆలోచనలు ఏంది? ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడే తెలివి వీళ్ళకి లేదా? ఆ సోయి లేదా? ఖాళీ మొత్తానికి ఇప్పుడు ఎవరు మల్లెపాక యాదగిరి గారు అసొంటోళ్ళు సెకండ్ లైన్ లీడర్షిప్ గట్టిగా అరుస్తున్నారు, మొత్తానికి డిఫెండ్ చేస్తున్నారు పార్టీని. కానీ ఎవరైతే ఇలా షాడో ముఖ్యమంత్రి అనుకున్న, గతంలో షాడో ముఖ్యమంత్రి అనుకున్న కేటీఆర్ కానీ లేదంటే హరీష్ రావు కానీ, హరీష్ రావుకి ఏమో కిరోసిన్ వేసుకొని అగ్గిపెట్టే దొరకదు, ఈయనకేమో మొత్తానికి నేనే చేసిన, నన్నే జైలు నేను సీఎం అవుతా అని ఈయన కథలు చెప్తాడు. మొత్తానికి మాయ మాటలు చెప్పుకుంటా తెలంగాణలో వీళ్ళు ప్రజలనంతా మోసం చేస్తున్నారు. మొన్న ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా ఒక లైవ్ లో చూపించడం జరిగింది అసెంబ్లీలోనే. గతంలో కేసీఆర్ గారు మాట్లాడింది, ఇటు కేటీఆర్ మాట్లాడింది. ఏదైతే మూసి ప్రక్షాళనలు కానీ లేకపోతే బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళకి కనీసం చెప్పకుండా కూడా కూలగొట్టేయచ్చు, ఉపేక్షించొద్దు, ఎవరిని కూలగొట్టే జేసీపీలు తీసుకొని అని అటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మాట్లాడింది. కేసీఆర్ అంటే సరే పైసల పెద్దోడని ఆయన తిడతలేం, కేటీఆర్కి బుద్ధి లేదా? నువ్వు ఏం మాట్లాడినావు అప్పట్లో? నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా గతంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చూపించండు. సిగ్గుందా నీకు? కనీసం నువ్వు మాట్లాడిన దానికి నువ్వు ఆ మాట మీద నిలబడి ఉన్నావా, కట్టుబడి ఉన్నావా? లేదు. అంటే ముఖ్యమంత్రి ఈ రోజు మంచి చేయలేకపోతే ముఖ్యమంత్రి మీద నువ్వు మొత్తానికి సెటైర్లు వేయడము, లేకపోతే అది ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ మొత్తం అసెంబ్లీలో చదువుతావు. ఇంతే నీ ఆలోచన. ఇప్పుడు ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది, ఏమని, నేను మేనేజ్మెంట్ కోటాలో రాలే బిడ్డ అని అంచెలంచెలు ఎదిగి వచ్చిన అన్నాడు. మేము ఆల్రెడీ ఓపెన్ గా మేము కూడా అదే చెప్తున్నాం. మీ బాబాకు కూడా మా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోనే యూత్ అఫైర్స్ మినిస్టర్ స్పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ దాంట్లో కూడా మేము అక్కడ పక్క నుండి నేను, మా దోస్త్ రంగారావు గారు, తర్వాత జిట్ట బాలకృష్ణారెడ్డి ఆయన కుండి గతంలో యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ అంటే ఏంది, ఏమొస్తుందని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే రాజనేత ఒక్క నిమిషం, దాని తర్వాత ఇంకోటి ఏంది, హరీష్ రావు ఆల్రెడీ కవిత పెండికి రానికపోతే మా మధుయాష్కి గారు ఖచ్చితంగా వీసా ఇప్పించి తెప్పించిన అని చెప్పి స్వయాన చెప్పిండు. శివకుమార్ రైతుల సబ్జెక్ట్ రండి, తర్వాత విషయం రైతుల సబ్జెక్ట్. నేను రైతుల సబ్జెక్ట్ తోనే ఇవన్నీ ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడేది ఇవే కదా రాజమౌళి గారు. అసెంబ్లీలో చాలా మాట్లాడు, టైం లేదు. రైతులకు
నిజంగానే ఒక్క ఎకరానికి మాత్రం 6,000 వేశారు ఉన్నవారికి, ఈ 3 విడతలకు పడతాయి అంటున్నారు. కానీ 10 ఎకరాల వరకు ఒక్క ఎకరం ఎందుకు వేశారు? 1 ఎకరం 2 ఎకరాల వరకు వేస్తే పర్లేదు, కానీ 10 ఎకరాల వరకు 5 ఎకరాల వరకు 1 ఎకరం ఎందుకు వేశారు? 1 ఎకరం నుంచి 10 ఎకరాల లోపు అందరికి వేసిండ్రు. ఈ 10 ఎకరాలే కట్ ఆఫ్. ఇంతకు ముందు 7 ఎకరాలు అనుకున్నారు, ఇప్పుడు 10 ఎకరాలకే కట్ ఆఫ్ అనే రకంగా ఉంది. ప్రజల నుంచి సమీక్ష తీసుకుంటే 5 ఎకరాలకి కట్ ఆఫ్ చేయమని చెప్పారు. ఈ 10 ఎకరాల భూములన్నీ రేవంత్ రెడ్డి కులపోలకు ఉంటాయి, కేసీఆర్ కులపోలకు ఉంటాయి. ఇలా మాలోళ్ళకు ఉంటాయా, మాదిగోళ్ళకు ఉంటాయా, గమలోళ్ళకు ఉంటాయా, వడ్లోళ్ళకు ఉంటాయా, కుమ్మరోళ్ళకు నిజంగా ఒకవేళ గనక ఏదైనా కానీ ఈ గుడ్ గవర్నెన్స్ కాదు, ఇది ప్రజల గవర్నెన్స్ అనేది నేపథ్యంలో మాది ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే విధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు నిజంగా రైతుల పక్షపాతి కాదు, రైతులకు నిజంగా వెన్నుదండగా ఉండేది, రైతుల పక్షపాతిగా నిలబడుతుంది, ఖచ్చితంగా రైతులకు న్యాయం చేకూరుతుంది అని అంటే ఈ 3 దఫాలలో ఎంతమందికి ఎన్ని ఎకరాలకు ఇస్తారు? నిజంగానే గత గవర్నమెంట్లో రాళ్లకు, రప్పలకు, రోడ్లకు, పుట్టలకు, లేదంటే చెరువులకు, నాలాలకు వేసినటువంటి నేపథ్యం ఉంది అని అంటే ఎంతవరకు ఇప్పుడు వారిని తీసేశారు అనేది ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన ఖచ్చితంగా ఆ ప్రమేయం చేయాలి అని చెప్పేసి సొంత నుంచి కోరుతుంది. ఏదైనా కానీ ప్రజల వద్దకు తెలియాలి కాబట్టి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియాకు ఖచ్చితంగా తెలపాలి. ఇన్ని ఎకరాల భూములకు గతంలో పడ్డాయి, ఇప్పుడు పడవు. ఇగో ఇది ఖచ్చితంగా సేద్యం చేస్తున్న భూములు కాబట్టి మేము రైతులను ఆదుకుంటున్నాం. రైతులకు ఏదైనా కావచ్చు, మా ఫెర్టిలైజర్ కావచ్చు, ఫెర్టిసైడ్ కావచ్చు, అన్నీ మేము సమకూరుస్తున్నాం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ వీటి కూడా ముందు పెట్టాలని సొంత నుంచి కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి తాటికాల జయరాం గారికి, అదేవిధంగా మల్లెపాక యాదగిరి గారికి, డాక్టర్ శివకుమార్ గారికి, అదేవిధంగా ఎనగంటి రాజునేత గారికి, అదేవిధంగా జోజిరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తుండండి స్వతంత్ర.